కొన్ని వేల సంవత్సరాల నుంచి అసూయ, ద్వేషం, కోపం, ఆరాటం ఇలాంటివన్నీ కూడా సిన్స్ అని, పాపాలు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ నిజం చెప్పాలంటే ఇవి ఏవైతే మనం మోరల్‌గా ఫెయిల్యూర్స్ అని అనుకుంటున్నామో, అలాగే తిడుతున్నామో, ఇవి నిజం చెప్పాలంటే కాన్సిక్వెన్సెస్ అయితే, ఒకవేళ మన బ్రెయిన్ బయాలజీ ఒక కాన్సిక్వెన్సెస్ అయితే, అప్పుడు మనం నిజంగా సైన్స్‌కి, అలాగే బ్రెయిన్‌లో ఉన్న పాథాలజీకి మరియు నిజంగా ఈవిల్‌కి చాలా వరకు లైన్స్ తక్కువగా అవుతాయి. అండ్ ఈరోజు ఇలాంటి ఫ్యాసినేటింగ్ వరల్డ్ అయిన న్యూరో సైన్స్ మరియు హ్యూమన్ బిహేవియర్ గురించి ఒక క్లినికల్ న్యూరాలజిస్ట్ అయిన మరియు స్లీప్ ఎక్స్పర్ట్ అయిన ప్రొఫెసర్ గాయ్ లెస్చర్ చెప్పిన దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మన బ్రెయిన్ అనేది మన ఏవైతే పాపాలు అని అనుకుంటామో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక సింపుల్ ఐడియాని మనం తీసుకుందాం. ఆ సింపుల్ ఐడియా ఏంటి అని అంటే, మన బ్రెయిన్ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఏది ఎఫెక్ట్ అయినా ఉంటుంది. మెడిసిన్స్ మనం పార్కిన్సన్ డిసీజ్ గురించి ఏవైతే వాడతామో అవి మన లోపల కోపాన్ని, లేదంటే ఆవేశాన్ని, లేదంటే చాలా ఎక్కువగా తినాలి, అలాగే చాలా ఎక్కువగా మన హార్మోన్స్, సెక్షువల్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇవి బ్రెయిన్ రివార్డ్ సర్క్యూట్ సిస్టమ్ని టోటల్గా చేంజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మీ సెల్ఫ్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఇవి యాంటీ సీజర్ మెడికేషన్స్ కూడా అన్‌కంట్రోలబుల్‌గా మనకి యాంగర్‌ని తెచ్చుకుంటూ ఉంటాయి. సో ఇవి జస్ట్ డ్రగ్స్ మాత్రమే కాదు, బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ ఎవరికైనా ట్యూమర్స్ ఉన్నా, స్ట్రోక్స్ ఉన్నా సరే, వాళ్ళకి చాలా ఎక్కువగా ఇలాంటి బిహేవియర్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, లేదంటే తగ్గుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో నిజంగా మనం ఆ పర్సన్ని బ్లేమ్ చేయడం కరెక్టా? సెకండ్‌ది, జెనెటిక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన మొరాలిటీలో. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తామని చెప్పేసి. ఈ స్టోరీ ఏంటి అని అంటే, మనం పుట్టక ముందే మన జెనెటిక్ కోడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఎంత కోపం ఉంటుంది, ఎంత కామం ఉంటుంది, ఈవెన్ మనం ఎంత ఎక్కువగా తింటాం అని చెప్పేసి కొన్ని మన జెనెటిక్లోనే ఉన్నాయి. అయితే ఒక ఇన్ఫేమస్ జీన్ ఉంది జెనెటిక్లో, MAOA. దీని నిక్నేమ్ ఏంటి అంటే వారియర్ జీన్. ఇది నిజం చెప్పాలంటే ఎవరి లోపల అయితే ఉంటుందో వాళ్ళు చాలా ఎక్కువగా వైలెంట్గా బిహేవ్ చేస్తారు. అండ్ ఇది ఈవెన్ కోర్ట్లలో లీగల్ డిఫెన్స్గా కూడా చాలామంది వాడుకున్నారు. అండ్ ఈ జీన్ కాకుండా మిగిలిన జీన్స్ కూడా మన హంగర్ని, మనకి ఎంత ఆకలిస్తుంది, మన బాడీ వెయిట్ ఎంత ఉంటాం అని చెప్పేసి కూడా మనకు డిసైడ్ చేస్తుంది. అందుకే కొంతమందికి ఎంత తిన్నా కూడా తినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. అండ్ థర్డ్ది ఎన్విరాన్మెంట్, మనం పెరిగింది మరియు సిన్స్ మనం చేసే కమిట్స్ అనేది. ఒక ఫేమస్ వ్యక్తి ఏం చెప్పారంటే, నాకు ఒక చిన్న పిల్లోడిని ఇవ్వండి 7 years వచ్చే వరకు, ఆ తర్వాత నేను మీకు ఒక మొగాన్ని ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సో నిజం చెప్పాలంటే ఇది ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ స్టడీస్కి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ అనేటివి మనల్ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అయితే గుడ్గా లేదంటే బ్యాడ్గా కూడా. ఒకవేళ అగ్రెషన్ చేసుకున్నట్టు అయ్యింది అనుకోండి, వాళ్ళు చాలా ఎక్కువగా స్ట్రెస్ఫుల్ అండ్ అబ్యూసివ్ చైల్డ్హుడ్ ఉందనుకోండి, వాళ్ళ బ్రెయిన్లో చాలా ఎక్కువగా ఎమోషనల్ చేంజెస్ జరుగుతాయి. అందుకని వాళ్ళు ఎమోషన్స్ని ఎక్కువగా ఫీల్ కారు. సో అందుకని మన చైల్డ్హుడ్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనేటివి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చిన్నప్పుడు ఎవరైనా సరే చాలా మాల్ న్యూట్రిషన్గా వాళ్ళు ఉన్నప్పుడు, అంటే వాళ్ళు పుట్టక ముందు నుంచే ఉంటే, వాళ్ళు పెరిగిన తర్వాత ఒకవేళ అండర్ వెయిట్గానైనా పుడతారు, లేదంటే పెరిగిన తర్వాత చాలా ఒబెసిటీ ఆర్ హార్ట్ డిసీజ్కి కూడా లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏవైతే మనం సిన్స్ పాపాలు అంటున్నామో అవి నిజం చెప్పాలంటే మనకు ఇన్ని వేల సంవత్సరాలుగా సర్వైవ్ కావడానికి హెల్ప్ కూడా చేశాయి. లైక్ చూసుకోండి, కామం రిప్రొడక్షన్కి హెల్ప్ చేసింది. అండ్ గ్రీడ్, ఏదైతే నాకు ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి అనుకుంటారో, దానివల్ల చాలామంది ఫుడ్ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఫెమిన్ టైమ్స్లో. అండ్ ఇంకా చాలా కోపం, దీంతో చాలా వరకు హంటింగ్కి కూడా వెళ్ళారు. సో ఇలా డిఫరెంట్ పాపాలని ఏవైతే అనుకున్నామో అవి మనకి హెల్ప్ కూడా చేశాయి. ఇంకొకటి మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే, మనకు నిజంగా ఫ్రీ విల్ ఉందా, అంటే మొరాలిటీ మనం డిసైడ్ చేయగలమా అనేది. సో నిజంగా ఒకవేళ ఇవన్నీ మన జెనెటిక్స్, మన బ్రెయిన్లో ఉన్న డిఫరెన్సెస్ అయితే మనం ఒక మనిషిని